ప్రస్తుతం సరిత ఇంట్లో సంతోషాలు సందడి చేస్తున్నాయి. ఆవిడ ఇంట్లోకి ఒక కొత్త అతిథి వచ్చాడు మరి. ఆవిడ కొడుకు సురేష్ తండ్రి అయ్యాడు. అందుకనే మన శక్తి ఆంటీ, ఏఎన్ఎం అక్క ప్రొద్దున్నే సరిత ఇంటికి వచ్చారు. సరిత, సురేష్ భార్య శాలిని చంటిబిడ్డతో సహా వాకిట్లో కూర్చుని ఉన్నారు. శుభాకాంక్షలు సరిత, శాలిని, సురేష్, మీకూ శుభాకాంక్షలు. అందరికీ అభినందనలు. అందరికీ మీకు చాలా ధన్యవాదాలండి. ఇంతకీ మా చిన్నారి రాకుమారుడు ఎలా ఉన్నాడు? బావున్నాడాంటీ, చక్కగా ఆడుకుంటున్నాడు. చాలా బావుంది. అయితే బిడ్డ ముందు ముందు కూడా ఇంకా క్షేమంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోండి. అన్నట్లు శక్తి అమ్మ, నేను మీతోనూ ఏఎనమ్మక్కతోనూ దీని గురించి మాట్లాడాలనుకున్నాను. బిడ్డ ఆరోగ్యం పట్ల ఎలా శ్రద్ధ వహించాలో కాస్త చెప్పండి. చూడండి, నూతన శిశువుని చూసుకునే విషయానికొస్తే చెప్పుకోవాల్సినవి అందులో ఎన్నో ఉన్నాయి. వాటిలో అన్నిటికంటే ముందు చెప్పాల్సింది పరిశుభ్రత గురించి. నూతన శిశువు యొక్క పరిశుభ్రత గురించి ఎంతో శ్రద్ధగా ఉండాలి. శిశువుకి రోజూ స్నానం చేయించి శుభ్రమైన బట్టలు తొడగడం, మలమూత్రాలు విసర్జించిన వెంటనే శుభ్రం చేయడం, ఇవన్నీ చాలా ముఖ్యంగా పాటించాలి. ఈ విషయాల్లో శ్రద్ధగానే ఉంటున్నాను. అయితే చాలా మంచిది. వీటితో పాటు నూతన శిశువుకి ఆహారం అంటే తల్లిపాలకి కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. నూతన శిశువుకి కేవలం తల్లిపాలే పట్టాలి. వాటి ద్వారా బిడ్డకి కావలసిన పోషక పదార్థాలన్నీ అందడంతో పాటు రోగాలతో పోరాడే శక్తి కూడా దక్కుతుంది. బిడ్డ శరీరము ఇంకా మెదడు ఎదగడానికి అవసరమయ్యే పోషక పదార్థాలన్నీ తల్లిపాలలో లభిస్తాయి. ఈ వయసులో ఇతర ఆహారాలేవీ పెట్టకూడదు. ఆ మాటే కోడల పిల్లకి చెప్పాను, బిడ్డకి కేవలం తన పాలే పట్టమని. సరిగ్గా చెప్పావు. గుర్తుంచుకోండి, తల్లికి గాని బిడ్డకి గాని నలత చేసినా సరే పాలు పట్టడం ఎంతమాత్రం మానకూడదు. అయితే బిడ్డల నలత గురించొచ్చింది కాబట్టి ఒక విషయం చెప్పండి. బిడ్డలని ముఖ్యంగా ఏ రోగాల నుంచి కాపాడాలి? అవి ఏమిటి? అరే వా, సరైన ప్రశ్న అడిగావు సురేష్. నూతన శిశువుకి చలి తగలడం వల్ల వచ్చే జబ్బు సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. దాన్నే నిమోనియా అంటారు. అందుకని సరైన పద్ధతిలో, సరైన పరిమాణంలో వెచ్చని బట్టలని వాడుతుండేలా శ్రద్ధ వహించాలి. దాంతోపాటు శిశువుని ఎంతమాత్రమూ తడిబట్టల్లో ఉండనివ్వకూడదు. వాటివల్ల చలి తగలడంతో పాటు సంక్రమణలు సోకే ప్రమాదం కూడా ఉంటుంది. ఇంకా సురేష్, తల్లిని బిడ్డని క్రమం తప్పకుండా ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లి పరీక్షలు చేయిస్తూ ఉండాలి. ఏదైనా జబ్బు చేస్తే వెంటనే డాక్టర్కి చూపించడం మర్చిపోవద్దు. అన్నట్లు సరిత, శాలిని, బిడ్డ బొడ్డులో నెయ్యి, తేనె వంటివి ఎంతమాత్రమూ వెయ్యవద్దు. వాటివల్ల సంక్రమణలు సోకే ప్రమాదం ఉంటుంది. చూడండి, ఈ విషయాల పట్ల శ్రద్ధ వహిస్తే బిడ్డ ఆరోగ్యంగా ఉండడమే కాక ఎదుగుదల కూడా చక్కగా ఉంటుంది. మేమీ విషయాల పట్ల జాగ్రత్తగా ఉంటామక్కా. మీ ఇద్దరికీ ధన్యవాదాలు, మాకింత ముఖ్యమైన విషయాలన్నీ చెప్పినందుకు. అరేరే, ధన్యవాదాలెందుకు? ఇది మా బాధ్యత. సరిగ్గా చెప్పింది ఏనమ్మక్క. ఇది మా బాధ్యతే. పైగా ఇది మాకు సంతోషాన్నిస్తుంది కూడా. మీరంతా సుఖంగా, సంతోషంగా ఉండాలి. అందులోనే మా సంతోషం కూడా ఉంది.